హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? చూస్తున్నారు కదా ప్యాకేజు 7.1 ఛానల్ మొత్తం టోటల్ సెట్ అండి. చీరాల నుంచి బ్రహ్మయ్య గారు అయితే ఆర్డర్ చేశారు. బ్రహ్మయ్య గారు పరిచయం అవుతూ సోదరా బాగున్నారా, మాకు సెట్ కావాలని అడిగారు. అయ్యా చెప్పండి అంటే, నేను కూడా మీ యోగా బ్యాక్గ్రౌండేనండి, చాలా ఏరియాలో యోగా చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చాను. చివరికి మీరు పరిచయం అయ్యారు, త్రూ యోగా నుంచి పరిచయం అయ్యారు. ఇన్ ది సేమ్ టైము మీ ఆడియోస్ కూడా నేను చూస్తున్నాను, చాలా బాగున్నాయి అని చెప్తూ మాట్లాడుతూ లాస్ట్ టైం లైవ్లో కూడా నేను చెప్పానండి. మన బ్రహ్మయ్య గారు ఏమంటారంటే, అయ్యా మీకు అబ్రాడ్లో యోగా చెప్పే అవకాశం వచ్చిందండి, సో వెళ్తారా అని అడిగారు. అబ్రాడ్ అంటే యూఎస్ఏలో అవకాశం వచ్చింది, వెళ్తారని అడిగారండి. సార్ ఇప్పుడున్న నేను సిచ్యువేషన్లో ఇప్పుడు యోగాలు నేను అబ్రాడ్ వెళ్ళాలి అంటే నాకు పాసిబుల్ కాదండి, ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సాధ్యమైతే మీకు తెలియజేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడైతే మన సెట్ కోసం వచ్చేద్దాము. మనకి బ్రహ్మయ్య గారు ఏం చెప్పారంటే, సార్ నాకు ఒక 7.1 ఛానల్ యాంప్లిఫైయరు, అదేవిధంగా దానికి సూటబుల్ స్పీకర్ ప్యాకేజ్ కావాలని అడిగారండి. మొదటిగా ఆయన 4 ఇంచ్ స్పీకర్ ప్యాకేజ్ అడిగారు. ఆ తర్వాత మధ్యలో మనసు మారి 6 ఇంచ్తోనే చేసేయండి, కానీ కొత్తగా ఉండాలన్నారు. సో ఇంతవరకు మనము ఇటువంటి లైక్ టేక్ వుడ్ కలర్తో స్పీకర్ ప్యాకేజ్ ఇవ్వలేదు. సో మొదటిసారి ఇస్తున్నామని చెప్పుకోవచ్చండి. ఇంతవరకు సబ్ అయితే ఇచ్చాను, స్పీకర్ ప్యాకేజ్ అయితే ఇవ్వలేదు. సో ఒకసారి స్పీకర్లో దగ్గర గుండా చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేది. స్లోప్ టైప్ స్పీకర్స్ అండి, చూసారు కదా. మీరు కాస్త ఎత్తులో పెట్టినప్పుడు కూడా ఊఫర్ అనేది డౌన్ అవుతుంది, వాల్యూమ్ అనేది కిందకు వస్తుంది, చాలా చక్కగా ఉంటుంది. దానికి ఎయిర్ హోల్ ఉంటుంది, అదేవిధంగా బూట్స్, మనకి డైరెక్ట్గా వైర్లు గట్ట వెనక్కి వేలాడకుండా వెనక్కి స్పీకర్ సాకెట్ ఇవ్వడం జరిగింది. హ్యాంగ్ హుక్ ఉందండి. ఈ విధంగా స్పీకర్లు అన్నీ ఉంటాయి. సో ఈ విధంగా ఉంటాయండి. సెంటర్ వచ్చినప్పటికీ బార్ టైప్ స్పీకరు మీరు ప్రతి వీడియోలో చూస్తారు. బార్ టైప్ అంటే కాస్త పెద్దగానే ఉంది, చూసారు కదా ఎంత ఉందో. ఇలా ఎక్స్పాండ్ 2 చేతులు చేయాల్సి వచ్చిందండి, ఈ టైప్లో ఉంది. 2 6.5 ఇంచ్ స్పీకరు, అదేవిధంగా ఒక ట్వీటర్ అయితే అందులో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇందులో ఫుల్ రేంజ్ స్పీకర్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. వెయిట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. సో ఈ విధంగా సెంటర్ స్పీకర్ ఉంది. మొత్తం 6 ఛానల్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, రియర్ లెఫ్ట్, రియర్ రైట్, సెంటర్, ఆల్ స్పీకర్స్ ఒకలాగే ఉంటాయి. అదేవిధంగా ప్రతి బాక్స్లో కూడా జిప్ కంపెనీ 2-వే క్రాస్ ఓవర్ అయితే యూజ్ చేశాను, చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుంది. సబ్ ఓవర్ వచ్చినప్పటికీ JBL 1500 వాట్ పీక్ పవర్ సబ్ ఓవరు, 325 వాట్ RMS అండి. కొద్దిమంది అడుగుతున్నారు, అన్నా అది ఒరిజినలా కాపీ మోడల్ అనేసి. అయ్యి ఇది పక్కా ఒరిజినల్ సబ్ ఓవర్ అండి, హార్మన్ కంపెనీ. ఇప్పుడైతే శాంసంగ్ వాడు కూడా తీసుకున్నాడు. సో నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను, ముందు వీడియోలో ఆ ఒరిజినల్కి కాపీకి ఏ విధంగా మనకి వ్యత్యాసం ఉంటుంది, ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది. నియర్ ఒక 15 డేస్ నుంచి కంప్లీట్ సెట్ నేను ఆన్ చేసి పెడుతూ ఉన్నాను. చాలా అంటే చాలా మంచి క్వాలిటీ వస్తుంది, ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ, హీటింగ్ ఇష్యూ కానీ, నాయిస్ కంప్లైంట్ కానీ ఎక్సెట్రా ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఒకసారి వీడియోలోకి పోదామంటే, ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేస్తాం, బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది, ఫ్రంట్ ఏ విధంగా దగ్గర నుంచి ఉంది, అదేవిధంగా సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది మీకు నేను చూపిస్తాను. చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీలో ఆడియో రంగంలో ఇష్టం ఉన్న వాళ్ళకి మన ఛానల్ అయితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. చివరిగా అన్న ఈ ప్రైస్ అంతా ఏంటి అడుగుతారు. సార్ ఈ ప్రైస్ యొక్క వివరాలు డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి మీరు వాచ్ చేయొచ్చు. ప్రైస్ పెడతాను, నా ఛానల్ నేను షాప్ అడ్రస్ పెడతాను, లొకేషన్ పెడతాను, ఇన్స్టాగ్రామ్ లింకు, వాట్సాప్ క్యాట్లాగ్ అన్నీ పెడతాను, అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మనం వీడియోలోకి పోదాము. ఓకేనా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ యాంప్లిఫైయర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్ ఇది, అంటే మ్యాటి బ్లాక్, గ్లాస్ బ్లాక్ మిక్స్ అయ్యి ఉంటుంది. స్టీల్ నాబ్స్ అయితే తీసుకున్నాం. బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్స్ అయితే తీసుకున్నామండి. ఇది డే లైట్లో కనబడలేదు కానీ నైట్ లైట్లో అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. సో గోల్డ్ కలర్ బాటమ్ బుస్లో అయితే దీనికైతే తీసుకోవడం జరిగింది. ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశానేంటి, బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది, సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాము. లాంగ్ వ్యూ నుంచి చూస్తే ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. 7.1 ఛానల్ యాంప్లిఫైయరు. బోర్డ్స్ కుద్దాము. ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్కి శక్తి స్టీరియో బోర్డ్ యూజ్ చేశాను. సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటరు, రియర్ లెఫ్ట్, రియర్ రైటు, మహారాజా బోర్డ్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. సబ్ ఓఫర్కి కుమార్ ఆడియోస్ థండర్ మోనో 4 మాస్ఫెట్ బోర్డ్ అయితే తీసుకున్నాను. సో మన రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియం బోర్డు, హార్డ్ బేస్కి స్మూత్ బేస్కి చక్కగా పనిచేస్తుంది, గెయిన్ అవుట్పుట్ చక్కగా వస్తుందండి. ఇది ట్రాన్స్ఫార్మరు, పవర్ సప్లై. ఈ SMPS అనేది ఈ రిమోట్ కిట్ కోసం అయితే ఇవ్వడం అయితే జరిగింది. రిమోట్ కిట్కి వద్దాము. ఆస్ట్రా రిమోట్ కిట్ వెర్షన్ 8.
ఇది హెచ్డిఎంఐ ఏఆర్సి, ఈఆర్సి, ఆప్టికల్, కోయాక్సియల్, 6 ఛానల్ ఇన్పుట్, 2 ఛానల్ ఇన్పుట్ ఉంటుంది. అదేవిధంగా బ్లూటూత్, యూఎస్బి మెమరీ కార్డ్ ఆప్షన్స్ ఉంటాయి. యూఎస్బి మెమరీ కార్డ్ నుంచి వీడియో ప్లే అవుతుందండి, ఆడియో ఫార్మాట్స్ వరకు మాత్రమే ప్లే అవుతాయి. అండ్ మనం హెచ్డిఎంఐ నుంచి లేదా ఆప్టికల్ నుంచి, కోయాక్స్ నుంచి ప్లే చేసినప్పుడు మాత్రమే డాల్బీ అవుట్పుట్ వస్తుందండి. ఫ్రంట్ యాంప్లిఫైయర్ బ్యాక్ సైడ్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ క్యాబినెట్ వచ్చినప్పటికీ డబల్ సైడ్ ఓపెన్ క్యాబినెట్ అండి. అంటే ముందు వైపు ప్యానల్ పేస్ట్ చేస్తాము, వెనక వైపు కూడా ప్యానల్ అతికించాలి. సో ఈ ప్యానల్ వచ్చినప్పటికీ ఆస్ట్రా బ్యాక్ ప్యానల్. ఇది వెర్షన్ 7లో మనకి ఆస్ట్రా బ్యాక్ ప్యానల్ మార్కెట్లోకి రాలేదు, వెర్షన్ 8లో అయితే వచ్చాయి. సో ఈ విధంగా ఉంది. ఇది కూడా అక్రిలిక్ ప్యానల్ అనేది. ఇది బనానా సైకిట్ ప్యానల్ అయితే మనకి మార్కెట్లో రిలీజ్ చేశారండి. సో ఇక్కడ కనెక్షన్స్ వచ్చినప్పటికీ కోయాక్సిల్ ఇన్పుట్లు 2 ఉన్నాయి, ఆప్టికల్ ఇన్పుట్ 1, హెచ్డిఎంఐ ఇన్పుట్ 1. ఈ 3 ఇన్పుట్ల నుంచి మనము డిజిటల్ ఇన్పుట్స్ అండి ఇవి. అంటే దీని నుంచి కనెక్షన్స్ ఇచ్చి ప్రాపర్ ఆడియో సెట్టింగ్ చేస్తే డాల్బీ లేదా డిటిఎస్ ఆడియో అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక AC3 ఇన్ అని చూసారా, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, రియర్ లెఫ్ట్, రియర్ రైట్, సెంటర్ సబ్, అంటే 6 ఛానల్ ఇన్పుట్. ఏదైనా మీ పాత బ్లూరే ప్లేయర్ నుంచి, డివిడి ప్లేయర్ నుంచి ఇన్పుట్ ఇచ్చుకోవడానికి పనిచేస్తుంది. ఈ లెఫ్ట్ అండ్ లెఫ్ట్ రైట్ ఉన్న చూడండి, X1, X2లు. ఇవైతే మొబైల్ నుంచి ఇన్పుట్ చేయడానికి లేదా మీ యొక్క పాత సెటప్ బాక్స్ ఇన్పుట్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఇక ఫ్రంట్ రైట్ ఛానల్, ఫ్రంట్ లెఫ్ట్ ఛానల్. జస్ట్ ఇక్కడ ఇది ఇప్పాల్సి ఉంటుందండి, నటు టైప్ ఉంటుంది, ఇప్పేసి మధ్యలో వైర్లు ఇన్సర్ట్ చేసుకోవాలి. లేదంటే దీనికి సూటబుల్గా పిన్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. జస్ట్ ఆ పిన్ కూడా వైర్ ఇన్సర్ట్ చేసి లోపల పుష్ చేయాల్సి ఉంటుంది. ఇది బ్లాక్ టెర్మినల్, రెడ్ టెర్మినల్, అంటే ఈ 2 ఒక ఛానల్, ఈ 2 ఒక ఛానల్. అలా ఏ ఛానల్కి ఆ ఛానల్ బ్లాక్, రెడ్ ఉంటాయండి. ఇది ఫ్రంట్ రైట్ ఛానల్, ఫ్రంట్ లెఫ్ట్ ఛానల్, సరౌండ్ రైట్ ఛానల్ ఈ 2, సరౌండ్ లెఫ్ట్, సెంటర్ ఛానల్, సబ్ ఊఫరు, రియర్ లెఫ్ట్, రియర్ రైట్. ఈ విధంగా అయితే మనము ఒక్కొక్క బనానా సాకెట్లో ఒక్కొక్క వైర్ అయితే మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది. కనుక ఇక్కడ ఏసీ కార్డు, కంప్యూటర్ ఏసీ కార్డు అండి. ఇది కంప్యూటర్ ఏసీ కార్డు ఫిమేల్ సాకెట్ అయితే ఉంది. ఏసీ కార్డు అనేది నేనే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి. లైక్ ఒక బ్రాండెడ్ ఏవియర్ లుక్ ఎలా ఉంటుందో వెనక వైపు లుక్ ఆ విధంగానే ఉంటుంది. ఒకసారి ఇప్పుడు సౌండ్ టెస్టింగ్ చేద్దామండి, ఏ విధంగా సౌండ్ వస్తుంది ఏంటి అనేది. బాహుబలి సినిమాలోని ఒక క్లిప్ అయితే వేస్తున్నాను ఇప్పుడు. ఇది ఒక డాల్బీ క్లిప్పు. నిన్ను కలవడానికి కాబూల్ దేశం నుంచి ఆయుధ వ్యాపారి షేక్ అస్లాం ఖాన్ వచ్చారు. పసివాడు చేత పట్టిన ఒక్క వేటికి 10 తాడి చెట్లు తెగ నరకగలదు. ఒకసారి ఆప్టికల్ నుంచి ఏ విధంగా వస్తుంది చూద్దామండి. ఎందుకంటే ఆప్టికల్ కూడా దీన్ని కనెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. సో హెచ్డిఎంఐ ఏఆర్సి ఎనేబుల్ చేస్తున్నాం. ఏఆర్సి నుంచి వస్తుంది. ఏఆర్సి సిఎన్ అంటే కనెక్షన్ అండి. అక్కడ నో అని వచ్చిందంటే ఏఆర్సి కనెక్ట్ చేయలేదని, లేదంటే నాసి రకం ఏఆర్సి కేబుల్ వాడుతున్నారని అర్థం అండి. ఇంకా లేదంటే ఆడియో సెట్టింగ్లో ఏఆర్సి ఆన్ చేయలేదని అని తెలుసుకోవాలి మీరు. ఇప్పుడు ఒకసారి ఏం చేద్దామంటే ఆప్టికల్ మనం చూట్ చేద్దాము. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆప్టికల్ బటన్ ఉంది. ఈ ఆప్టికల్ నేను సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేసి ఒకసారి ప్లే చేద్దాము. డాల్బీ వస్తుందా లేదా? సో డాల్బీ వస్తుందండి. इसका नाम सिकंदर, शान-ए शमशीर. అద్భుతమైన కత్తి, కానీ మన్నించండి అసలాంజీ, ఇది మా వేగానికి తట్టుకోలేదు. గుస్తాఖీ!